ఇది విదేశీ సంప్రదాయం కాదు, ఇది యూనివర్సల్ సంప్రదాయం. వీడు నావాడు, వీడు పరాయివాడు అనుకునేది సంకుచిత మనస్కుల దృష్టి. ఉదారచంతు లేని వాడికి ప్రపంచమే కుటుంబం. అయం నిజ పరోవా ఇది, అయం నిజ పరోవేతి గణన లఘుచేతసాం ఉదార చరితాంతో వసుధైవ కుటుంబకం. అది మన భారతదేశం. ఎక్కడన్నా మనం నా పట్ట అనుకున్న కదా, చెట్లు ఎందుకు కాస్తున్నాయి, ఆవులు ఎందుకు పాలిస్తున్నాయి, నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి, మరి మన వెళ్తేందుకు? పరోపకారాయ ఫలంతు వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి కావః, పరోపకారాన్ని ఫలితం. మనం ఎప్పుడు శాంతి సిద్ధాంతం ఏంటి? ఏం చెప్తున్నాం మనం? సర్వే భవంతు సుఖినః. అందుకని హిందూ భవంతు సుఖినః, అశోక్ భవంతు సుఖినః, నరహరి భవంతు సుఖినః కాదు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. ఆమయం అంటే రోగం, నిరామయ అనామయ, ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భద్రాన్ని పశ్యంతు, అందరూ సుఖముని చూతురుగాక. మా కష్టిం దుఃఖ భవేతు, ఎవరికి కూడా దుఃఖం ఉండకూడదుగాక. ఇది కదా మనకు కావాల్సింది. అంటే లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు అని సిద్ధాంతం ఇది సమసమాజమా, ఇంకో సిద్ధాంతమా? కాబట్టి ఇది విదేశీ సిద్ధాంతం, పరాయి సిద్ధాంతం అని కాదు. ఎక్కడెక్కడ దోపిడీ ఉందో అక్కడ సమాజం కోసం వస్తుంది. అందుకే దాశరథి గారు తానున్నది ఏది నిజం అది ఒకటే సోషలిజం. కళ్ళపండో ఈ భుజం భుజం, కళ్ళండో ఈ గజం గజం అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడనే భయపెడుతున్న రోజుల్లో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనగలిగిన వాడు ఓ నిజాము పిశాచమా. ఎందుకు మాట చెప్తున్నాడు? దాశరథి గారిని కాదు, దాశరథి గారితో పాటు హనుమంతు గారు మీరంతా ఒక వర్గంలో ఉన్నవాళ్ళు, ఒక శ్రేణిలో ఉన్నవాళ్ళు, పోరాటంలో ఉన్నవాళ్ళు అని చెప్పడానికి ఈ వ్యవహారం నేను చెప్తున్నాను. మన స్వామికి కాబట్టి మనం హనుమంతు గారు ఏ ఆశయం కోసం పనిచేశారు, ఏ మార్గంలో పయనించారు, ఏ మార్గం చూపారు, ఆ మార్గంలో మనం అందరం పయనించాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి దానికి ఉన్న పరిమితులు దానికి ఉంటాయి. కానీ మనం మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన సృష్టించిన సాహిత్యాన్ని చదువుకొని జీర్ణించుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అందుకోసమని హనుమంతు గారు ఏ సిద్ధాంతం కోసం పనిచేశారో, దేని దృష్టిలో పెట్టుకున్నారో, నిజంగా చెప్పాలంటే ఆయన హాయిగా ఉండొచ్చు కదా. ఆ రాధా గారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. మీకు శ్రీశవతి జ్ఞాపకం ఉండొచ్చు. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినాడు. చూస్తుంది ఓరుగల్లురాజవీర లాంఛనముగా పలు శస్త్రశాలలు నిలుపునాడు. శస్త్రశాలలు అనగానే ఎవడో పోయి చెప్పిండు, ఎవరికి? నిజాం దగ్గర శస్త్రశాలలు అంటున్నాడు. సార్ 6 తయారు చేస్తారు వాళ్ళు, మీకు తిరుగుబాటు చేస్తారు. సిందాయా మొత్తం పక్కడికి వెళ్ళావు సిందాయా మొత్తం సత్యనారాయణ ఎక్కడ పక్కన పోయి కాదు సార్, శస్త్రశాలలు కాదు సత్రశాలలు అంటే సత్రాలు మన బోధుల దగ్గర పోతుంటే నడమనం తినడానికి తీసుకోవడానికి. అందుకోసం అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో భూమి టోపీ పెట్టుకొని ఉన్న రోజుల్లో హనుమంతు గారు పోరాటం చేశారనే విషయం మనం చేయదలుచుకున్నాను. నేను నారాయణ రెడ్డి గారు చెప్పి జ్ఞాపకంగా 11 నవంబర్ 1956 నాడు ఆయన ఆహ్వానిస్తూ హైదరాబాద్ చెప్పిండు, వేషానకు ఒక ఇంత కనబడుగాక, భాషలో ఒక కొంత యాస వినబడుగాక. అయినా ఏమాయనయ్యా మనందరూ తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి. కానీ రాజకీయ విధ్వంసాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనందరం కూడా మన తెలుగు వాళ్ళు అందరం బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, తెలుగు వాళ్ళు అందరూ బాగుండాలి, భారతదేశం బాగుండాలి, ప్రపంచం అంతా కూడా బాగుండాలి. ఎవరిని కోరుకున్నామా మనం ఇరాన్ గురించి కాదు కదా, కోవాలని కోరుకుంటామని. అందువల్ల మనం హనుమంతు గారిని శ్రద్ధాంజలి ఘటించడం అంటే ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన చూపిన బాటలో నడవడం. అందుకోసం హనుమంతు గారికి నా శ్రద్ధాంజలి, నా జోహారు.